శంకర్ నుంచి రాబోయే మూవీస్పై ఇప్పుడు అందరిలో నమ్మకం పోయింది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఆయన నుంచి వచ్చిన గేమ్ చేంజర్ కూడా అభిమానులను డిసప్పాయింట్ చేసింది. రామ్ చరణ్తో శంకర్ చేసిన గేమ్ చేంజర్ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. మెగా ఫ్యాన్స్ను గేమ్ చేంజర్ రిజల్ట్ బాగా నిరాశపరిచింది. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యాక శంకర్ కమల్తో చేసిన ఇండియన్ 3 మూవీని రిలీజ్ చేద్దామనుకున్నారు. ఇండియన్ 2 ఎఫెక్ట్తో ఇండియన్ 3 డైరెక్ట్ ఓటీటీ అంటూ ప్రచారం జరిగిన గేమ్ చేంజర్ ప్రమోషన్స్తో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్లోనే రిలీజ్ అవుతుందన్నారు. దాంతో కమల్ అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది. అది కూడా అంచనాలను రీచ్ అవ్వలేదు. దాంతో ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్పై అనుమానాలు మొదలయ్యాయి. మరోపక్క కమల్ అభిమానులు ఇండియన్ 3పై ఆశలు తెలుసుకోండి అంటున్నారు. శంకర్ నుంచి రాబోయే మూవీస్పై ఇప్పుడు అందరిలో నమ్మకం పోయింది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఆయన నుంచి వచ్చిన గేమ్ చేంజర్ కూడా అభిమానులను డిసప్పాయింట్ చేసింది. రామ్ చరణ్తో శంకర్ చేసిన గేమ్ చేంజర్ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. మెగా ఫ్యాన్స్ను గేమ్ చేంజర్ రిజల్ట్ బాగా నిరాశపరిచింది. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యాక శంకర్ కమల్తో చేసిన ఇండియన్ 3 మూవీని రిలీజ్ చేద్దామనుకున్నారు. ఇండియన్ 2 ఎఫెక్ట్తో ఇండియన్ 3 డైరెక్ట్ ఓటీటీ అంటూ ప్రచారం జరిగిన గేమ్ చేంజర్ ప్రమోషన్స్తో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్లోనే రిలీజ్ అవుతుందన్నారు. దాంతో కమల్ అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది. అది కూడా అంచనాలను రీచ్ అవ్వలేదు. దాంతో ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్పై అనుమానాలు మొదలయ్యాయి. మరోపక్క కమల్ అభిమానులు ఇండియన్ 3పై ఆశలు తెలుసుకోండి అంటున్నారు.